హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెయిన్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది మా చెల్లి పెళ్లిలో. బంతి పూలతోటి దండలు అయితే గుచ్చేస్తున్నాం ఇంటికి డెకరేషన్. ఆ కవర్ లో పూలేమో హల్దీ డెకరేషన్ కోసం. పెళ్ళంటే చిన్న బాధ్యత కాదు. మా చెల్లి కాళ్ళకి గజ్జలు అయితే కడుతుంది మా అమ్మ. బంజారా దాంట్లో కాలికి గజ్జలు మినిమం 1 వీక్ బిఫోర్ నుంచే కడతారు. అలా అదంతా అప్పట్లో వాళ్ళు కట్టేది, కానీ ఇప్పుడు బిఫోర్ డే మాత్రమే కడుతున్నారు. గజ్జలకి పెళ్లికి చాలా సంబంధమే ఉంది. ముందు వీడియోలో గజ్జలు కాలికి ఎందుకు అలా కడతారనేది మొత్తం చెప్తాను. పెళ్లి రోజు ఈవినింగ్ కాబట్టి ఆ రోజు వంట ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో అందరు భోజనాలు అక్కడే చేస్తారు. వాము ఆ గజ్జలు చూడండి, అవి 2 జోళ్లు మాత్రమే. అప్పట్లో అయితే 5 జోళ్లు కట్టుకుని నడిచే వాళ్ళు 1 వీక్ మొత్తం. పెళ్లి కూతురు అలా మధ్యలో నిలబెట్టి మా వాళ్ళందరూ మా భాషలో పాట పాడుతూ ఉంటారు. తాడు పట్టుకుంది చూడండి మా చెల్లి. ఆ తాడు గట్టిగా పట్టుకుంటే బ్రదర్స్ అందరూ విడిపించి బయటికి తీసుకురావాలి. దాని మీనింగ్ ఏంటంటే ఆ ఇంటి తోటి బంధం ఆ రోజుతో తెగిపోతుంది అని. మా చెల్లిని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే బ్యాంగిల్స్ వేయడానికి. అన్న తమ్ముళ్ళు వచ్చి విడిపించాలి, వేరే వాళ్ళు కాదు. అన్న చెల్లెల బంధం ఆ రోజుతో తెగిపోతుంది అన్నట్టుగా దానికి సింబాలిక్ గా అలా పట్టుకొని ఏడుస్తారు. మా చెల్లి తమ్ముడు అయితే ఫుల్ గా ఏడ్చారు. ఎంతైనా పెళ్లికి ముందు ఉన్నట్టు ఉండదు కదా పెళ్లి తర్వాత. అసలు ఈ పెళ్లిని ఎవడు కనిపెట్టాడో ఏమో కానీ నరికేయాలి వాడు. చెల్లికి బ్యాంగిల్స్ వేయడానికి షాప్ కి అయితే తీసుకెళ్తాం. ఏంటి అలా అంటే అది మా సైడ్ మాత్రమే అలా ఉంటుందా, అందరి సైడ్ ఉంటుందో తెలియదు, కానీ మేమైతే ఇలాగే తీసుకెళ్తాం. చెల్లికి బ్యాంగిల్స్ షాప్ నుండి మేము నచ్చినట్టు తెచ్చుకుంటాం, కానీ అనుకున్న జనాలు చూసారా వాళ్ళందరికి కూడా వేపియాలి. అందుకే డైరెక్ట్ గా అందరినీ షాప్ కి తీసుకెళ్తాం. ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మా చెల్లి ఎలా ఏడుస్తుందో మీరే చూడండి. బ్యాంగిల్ షాప్ ఎక్కడో లేదు, మా ఊర్లోనే ఉంది. అందుకే ఆటోలో తీసుకెళ్లారు. చెల్లితో పాటు ఆల్మోస్ట్ 30 మంది దాకా వెళ్లారు. అందరికి బ్యాంగిల్స్ వేపియాలి. అక్కడ కూడా బ్యాంగిల్స్ మా సైడ్ మాత్రమే పక్కకు తీసుకెళ్లి వేపిస్తారా, మీ సైడ్ కూడా వేస్తారా? కామెంట్ చెప్పాను కదా మా సైడ్ మాత్రమే ఎలా చేస్తారో చూపిస్తానని. పెళ్లి కూతుని మధ్యలో కూర్చోబెట్టి ముత్తైదుల చుట్టూ కూర్చొని బ్యాంగిల్స్ వేపిస్తారు. అసలు పెళ్లిని వాడు కనిపెట్టాడు, కానీ వాడు చచ్చిపోయి బతికిపోయాడు, కానీ బతుకుంటే వాడు చచ్చిపోయేటోడు నిజంగా. ఇప్పుడు ఆడపిల్ల డబ్బులు పెట్టి కొనుక్కొని మళ్ళీ ఎదురు గొడ్డు షాకి రెల్లి చేయాలి. పైగా గయ్యాలది మంచిది కాదని బిరుదులు ఒకటి. అండ్ చెప్పడం మర్చిపోయాను, మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ముందు ఇంకా 3 పార్ట్స్ అయితే పెట్టాను పెళ్లికి సంబంధించి. అవి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒక్కొక్కటిగా చూడండి. నా పెళ్లి ఎగ్జాక్ట్ గా కరోనా టైమ్ లో జరిగింది. ఫుల్ లాక్ డౌన్ ఉండే. నాకు కూడా బ్యాంగిల్స్ ఇలాగే తీసుకొచ్చి వేశారు. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ బ్యాంగిల్స్ కి డబ్బులంతా అబ్బాయి వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఆడపిల్లల దగ్గర లక్షల కట్నాలు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా మన కోసం పెట్టాలి కదా. అదేంటో వాళ్ళు ఆడపిల్లల దగ్గర లక్షల కట్నాలు బేరమాడి తీసుకున్నప్పుడు ఏం అనిపించదు, కానీ వాళ్ళు ఆడపిల్లలకి పెట్టి ఇలా బ్యాంగిల్స్ దగ్గర డబ్బులు ఇచ్చే దగ్గర మాత్రం 100 సార్లు ఆలోచిస్తారు. బ్యాంగిల్స్ అంతా వేయడం అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్తున్నారు నా వీడియోస్ కి. దీని తర్వాత ఏం చేశారనేది నెక్స్ట్ పార్ట్ లో వీడియో అప్లోడ్ చేస్తాను. వరకు మన ఛానల్ మీద కనీసం